నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం. వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్ కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 KVA సబ్ స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వాలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2,462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1,452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది. అల్యూమినియం క్లస్టర్ వచ్చింది. గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి.